ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్, తిరుమల కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైను అంతా కూడా ఖాళీగానే ఉంది. ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన ఎటువంటి దర్శనం టికెట్ లేని వాళ్ళు కేవలం 2 నుంచి 3 గంటల్లోనే దర్శనం చేసుకోవచ్చు. తిరుమల కొండ మొత్తం కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో కంపార్ట్మెంట్లో భక్తులు ఏమాత్రం వెయిట్ చేయకుండా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దానికి ముఖ్య కారణము గత 5-6 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడడం వల్ల భక్తులు కొంతమంది రాలేకపోతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు రావాలి అంటే వాహనాల ద్వారా కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ బస్ అయినా కానీ, ట్రైన్ అయినా కానీ, కార్లు అయినా కానీ రావటం కష్టం కదండి. ఎవ్వరూ రాలా. కేవలము దర్శన టికెట్ ఉన్నవారు మాత్రమే తిరుమల కొండపైన రావడం జరిగింది. సో ఈ విధానం ద్వారా దర్శనం అనేది దర్శన టికెట్ లేని వాళ్ళకి త్వరగానే అయిపోతుంది. రండి అందరూ తిరుపతి. ఇక చాలామంది నన్ను అడిగారు, రాబోయే రోజుల్లో వినాయక చవితి ఆదివారం సెలవు దినాలు మేము రావచ్చా, రష్ తగ్గుద్దా అని. కంపల్సరీ రాబోయే 5-6 రోజులు రష్ ఏమీ ఉండదు, రండి. ఇక ఈరోజు మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, తిరుమల కొండపైన ఈరోజు సిఆర్ఓ ఆఫీస్లో 1500 రూములు ఆఫ్లైన్ విధానం ద్వారా భక్తులకైతే అందుబాటులో ఉన్నాయి. ఈరోజు ఉదయం 6 గంటలకైతే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారా అండి, 50 రూపాయలు 100 రూపాయల రూములు అయితే 1122 రూములు మీకు అవకాశం ఉండింది. సో ఇప్పటికీ కూడా దాదాపు ఒక 400 రూముల కంటే ఎక్కువగా అవకాశం అయితే లేదు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ఇవన్నీ కూడా నేను మరలా చెప్తున్నా, 50 రూపాయలు 100 రూపాయల రూములు 1500 ఈరోజు విడుదల చేయంగా, ఇక 1000 రూపాయల రూములు అయితే అసలు ఏవి కూడా భక్తులకైతే కోటా విడుదల చేయలేదండి. ఎవరైనా కూడా సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున 2 నుంచి ఉదయం 7-8 గంటల ప్రాంతంలో ప్రయత్నిస్తే తప్పకుండా మీకు రూములు లభిస్తాయి. మీరు చూసారా, నేను ప్రతిరోజు చెప్తున్నా 1500 నుంచి 2000 రూములు అయితే భక్తులకు అందుబాటులో ఉంటున్నాయి. ఇక ఈరోజు శ్రీవారి మెట్లు టోకెన్లు అయితే దాదాపు 3000 టోకెన్లు నడక మార్గం భక్తులకు ఇవ్వడం జరిగింది. అలాగేనానండి, అక్టోబర్లో మీకు 7వ తారీఖున మీ అందరికీ కూడా టీటీడీ యాజమాన్యం వారు వాహనాలను రద్దు చేస్తున్నారు. 2 వీలర్స్ అంటే ద్విచక్ర వాహనాలు రద్దు చేస్తున్నారండి. కొండపైన పంపించరు. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 9 వరకు కూడా పంపించరు. దానికి ముఖ్య కారణం అక్టోబర్ 8న గరుడ వాహనం ముందు రోజు తర్వాత రోజు పంపించరు, అనుమతించరు. అలాగేనండి, ఈరోజు సర్వదర్శనం టోకెన్లు కూడా భక్తులకి టీటీడీ యాజమాన్యం వారు దాదాపు 18,000 టోకెన్ల పైన మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో వర్షాల కారణంగా భక్తులకైతే తొందరగా దర్శనం అయిపోతుందండి. టికెట్ ఉన్నవారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారన్నమాట. చూసారా, నిన్నటి రోజు 63,936 మంది మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 18,697 మంది మాత్రమే తలనీలాలు ఇచ్చారు. 4.55 స్వామివారి హుండీ కానుకలండి. అలాగేనండి, ప్రస్తుతం అయితే కేవలం 5 కంపార్ట్మెంట్లోనే టీటీడీ రికార్డ్స్ ప్రకారం అయితే భక్తులు ఉన్నారు. ఫ్రీగా దర్శనం అయిపోతుంది. దయచేసి మీరు అందరూ వెళ్ళండి. మన ఛానల్ టెలిగ్రామ్, వాట్సాప్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తే అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేటు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, సరేనా? అలాగే టీటీడీ యాజమాన్యం వారు బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. బ్రహ్మోత్సవం టైంలో ఏ వాహనాలు ఏ టైంలో తిరుగుతాయి అనేది, మాడ వీధుల్లో ఊరేగింపబడతాయి. అది కూడా నేను వాట్సాప్ టెలిగ్రామ్లో పెట్టా, చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి కామెంట్ సెక్షన్లో, నేను సమాధానం చెప్తాను. ప్రతిరోజు మన వీడియో వస్తుంది ఛానల్లో, లైవ్ అప్డేట్స్ అన్నమాట. ఉదయం 10-11 గంటల ప్రాంతంలో వస్తుంది, సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో మీకు ఒక వీడియో వస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగగలరు. ప్రస్తుతం అయితే నవంబర్ వరకు అన్ని టికెట్లు అయిపోయినాయి. తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. నడక మార్గం వాళ్ళైతే శ్రీవారి నడక మార్గంలో టోకెన్లు తీసుకోండి. అలిపి నడక మార్గం వాళ్ళకైతే టోకెన్లు లేవు. ఓకేనా? డౌట్ ఉంటే అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.